నీకు దమ్ముంటే మార్పింగ్ చేసి పెట్టు, పురంధేశ్వర గారి మీద మార్పింగ్ చేసి పెట్టు, నీ చెల్లెల మార్పింగ్ చేసి నువ్వు పెట్టు, నీ పోస్ట్ లో నుంచి, నీ ఆథరైజ్డ్ అకౌంట్ లో నుంచి నువ్వు పెట్టు, బూతులు పెడతా నువ్వు పెట్టు, వాళ్ళకి బట్టి గట్టి నీకు పట్టిద్దో పట్టదో చూద్దు. ఎంత తమాషాలా? రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి పెట్టి ఈ రోజు నేను అసెంబ్లీకి రాను. కాదు, ఒక పాయింట్ పిల్లిమాణిక్యరావు గారు, అంటే నేను చూసే ప్రజల తరపు నుంచి అడుగుతున్నాను. సంఖ్యాబలం లేదు, రూల్స్ ప్రకారం లేదు, కానీ ఇస్తేనే వస్తాను అంటున్నప్పుడు నిజంగా ఈ చాలా అంశాలు సుదీర్ఘంగా ల్యాండ్స్ అవనివ్వండి, గతంలో చేసినటువంటి అప్పులు అవనివ్వండి, అనేక అంశాలు, మద్యం కానీ శాంతి భద్రతలు కానీ మీరు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు, ఆన్సర్ చేస్తున్నారు. పోనీ హోదా ఇచ్చి పిలిపించి నిలబెట్టండి, వస్తారేమో అప్పుడన్నా, అప్పుడైనా సరే ఆన్సర్ చేస్తారేమో. మేడం గారు మీకు కూడా తెలుసు, మీకేదైనా వద్దనుకుంటున్నారా? అట్లా కాదు, మీకు కూడా తెలుసు. నేనేమంటున్నానంటే అసెంబ్లీ రూల్ ఉంటది, అసెంబ్లీ రూల్స్ ఉంటాయి, అసెంబ్లీకి ఒక చట్టం ఉంది, అసెంబ్లీకి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఎంతమంది సంఖ్య అయితే, ఇప్పుడు ఎంతమంది సంఖ్య అయితే ముఖ్యమంత్రి అవుతారు, ఎంతమంది సంఖ్య ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడొచ్చు, రాష్ట్రంలో సమస్యలు కూడా మాట్లాడొచ్చు. ఎమ్మెల్యేగా సిపిఎం కి సంబంధించినటువంటి వాడు శాసనసభలో ఒకలో ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడలేదా? బిఎస్పీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకలో ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడలేదా? ఎంఐఎం కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సంఖ్యాపరంగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడలేదా? నువ్వు మాట్లాడాలి అనుకుంటే నువ్వు రా,